చంద్రబాబు అధికారంలోకి వస్తే వ్యవసాయంపై నీళ్లు నీడలు కమ్ముకుంటాయి. ఎరువుల నుంచి మద్దతు ధర దాకా ప్రభుత్వం నుంచి ఏదీ అందక రైతులు రోడ్డున పడతారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. న్యాయం కోసం రోడ్లెక్కుతున్నారు. పొగాకు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పొగాకు బోర్డుకు వెళ్లినా స్పందన కనిపించడం లేదు. సీజన్ ముగుస్తున్నా కొనుగోళ్లు లేవు. మార్కెట్ను రంగంలోకి దింపే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే పొగాకు రైతులు ఓసారి వైఎస్ జగన్ను కలిశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు దేవరపల్లి పొగాకు బోర్డుకు వస్తున్నారన్న ప్రకటనతో ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. దోచుకో పంచుకో తినుకో అన్నట్లుగా సాగుతున్న చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉందంటే చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పులు 2,69,415 కోట్లుగా ఉన్నాయి. ఇవి కాకి లెక్కలు కావు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన పక్కా లెక్కలు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? 2 ఏళ్లలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యింది అంటే వినిపించే ఒకే ఒక్క సమాధానం కూటమి ప్రభుత్వ వైఫల్యం. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే వరి రైతులకు బాబు అదును చూసి వెన్నుపోటు పొడిచారు. దుక్కి దున్ని నారు పోసి నాట్లు వేసి ఎరువులు కూడా కొనుగోలు చేశాక వరి వెయ్యొద్దంటూ తాపీగా ఒక ప్రకటన చేశారు. సాగునీరు అందించకుండా వారిని వేధిస్తున్నారు. ఇక పొగాకు రైతుల పరిస్థితి ఇంకా దారుణం. చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు లేవు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అన్న, దాంట్లో కొండేపి నియోజకవర్గం ఎక్కువ అన్న. 30,000 బ్యారెన్లు రాష్ట్రంలో ఉంటే కొండేపులో 9,000 బ్యారెన్లు ఉన్నాయన్న. అంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు, ఈ పంట తప్పితే మాకు వేరే గత్యంతరం లేదన్న. అయితే ఇప్పుడు రైతులు ఏ స్థితికి దిగజారారంటే, అయ్యా మా క్రాప్ హాలిడే ఇవ్వండి, ఇప్పటి వరకు కొనింది 25% కొనింది, కనీసం ఈ రిమైనింగ్ 75% నన్నా మ్యాక్సిమం ప్రైస్ 35 రూపీస్ ఇచ్చి 25 to 35 రూపీస్లో ఈ సరుకు కొనేసుకుంటే అట్లయినా క్రాప్ హాలిడే ఇవ్వండి, మేము సర్వైవ్ అవుతాం. కానీ క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నారన్న. పొగాకు చేతికొచ్చి ఇప్పటికి 100 రోజులు దాటినా కొనుగోళ్లు 20% కూడా లేవు. మామూలుగా అయితే 100 రోజుల్లోనే పొగాకు కొనుగోళ్లు పూర్తి కావాలి. ఇంతవరకు 38 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. పండిందేమో 232 మిలియన్ కేజీలు. అంటే పండిన పంటలో కేవలం 16.5% మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఇలాగైతే రైతులు బతికేదెట్లా? సెప్టెంబర్లో కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పుడు సగం మంది ట్రేడర్లు అటువైపుకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అటు చంద్రబాబు సమీక్ష చేసి పొగాకు ధర కేజీ 200కు తగ్గకూడదని చెప్పిన మరుసటి రోజే గోపాలపురంలో 170, పొదిలిలో కేజీ 179, టంగుటూరు కనిగిరిలో 184కు లెక్కన వ్యాపారులు కొనుగోలు చేశారంటే సిండికేట్ ఏ స్థాయిలో రాజ్యం ఏలుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత జరుగుతుంటే పొగాకు బోర్డు ఏం చేస్తోంది? వ్యాపారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పోటీ వాతావరణం ఏర్పడేలా చేసి రైతులకు మేలు చేయటమే ఈ బోర్డు ఏర్పాటు ఉద్దేశం. కానీ ఇప్పుడు ఆ బోర్డు చోద్యం చూస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పొగాకు కేజీకి వచ్చేసి 250 రూపాయలు ఖర్చు అవుద్ది. ధాన్యకి 10 ఎకరాలు వేసినా 15 లక్షలు ఖర్చు అయినా కేజీకి 250 రూపాయలు ఖర్చు అయితే మీరు 160 రూపాయలు 170 రూపాయలు వేస్తే పొగాకు రైతు పరిస్థితి ఏం చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకు ఈ బోర్డు అధికారి పాట పెడితే బయటలు కొనాలి. సుమారు 80 కంపెనీలు ఉన్నాయి, పాల్గొనే 16 కంపెనీలు. ముఖ్యమంత్రి గారు మన సమావేశం పెట్టి వ్యవసాయ కంపెనీలు కొన్నాని నేను చెప్పిన 200 రూపాయల రేటు కానీ తగ్గిస్తే ఆ లైసెన్స్ రద్దు చేస్తున్నాడు. ఇంతవరకు ఒక కంపెనీ లైసెన్స్ రద్దు చేయాల. ముఖ్యమంత్రి గారు మేమే 300 రూపాయలు కడుగుతున్నాం, మాకు గిట్టుబాటు కావట్లేదు, కేజీ 350కి అలా. ఎందుకంటే మనం ఎక్కడైనా ఒక పోయేట అమ్ముకునేవాడు ఏం చేస్తాడంటే, మన 10 రూపాయలు చెప్తే 5 రూపాయలు కడుగుతాడు. నువ్వు ముఖ్యమంత్రి 200 రూపాయలు చెప్తే వాడు అంటే 150 కొంటాడు, ఈ రోజు 160. అదే నువ్వు 300 రూపాయలు కొనమని ఉంటే 250 రూపాయలు కొనేవాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ రోజు నష్టానికి మేము చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మీరు 200 రూపాయలకి నమ్మితే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కడుపు మండిన పొగాకు రైతులు రోడ్డెక్కుతున్నారు. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారులను దిగ్బంధించి నిరసనలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. రైతులను భిక్షగాళ్లలా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తోందని మండిపడ్డారు.
తక్షణమే 1000 కోట్లు కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు దీక్షలకు దిగుతున్నా, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో అసలు చలనమే లేదు. ఏదో తడిపొడిగా చంద్రబాబు ఓ స్టేట్మెంట్ ఇవ్వటం, ఆయన చెప్పేదే చెప్తుంటారు, మనం చేసేదే మనం చేసుకుపోదాం అన్నట్లుగా వ్యాపారులు వ్యవహరించటం. మార్కెట్లో దళారులు చెలరేగిపోవటంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లా నాయకులు గత 2.5 నెలలుగా పొగాకు రైతులు అప్పుల సంక్షోభం నుంచి బయటపడడానికి 1000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించమంటే ఈ రోజు కూడా కేంద్రంలో నుండి మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రం నుండి చంద్రబాబు ప్రభుత్వం కానీ కనీసం వాళ్ళకి చేమకుట్టినట్లు లేకుండా స్పందన లేదు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 188 కోట్లు కేటాయిస్తున్నామని 110 రూపాయలకి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడంతో పెన్నం మీద ఉన్నటువంటి రైతులు పొయ్యి మీద పడినట్టు ఉంది. అసలు ఆ ప్రకటన చేయడం అనేది కార్పొరేట్లకు తప్ప రైతులకు ఎలాంటి లాభం లేదు. 90,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే కనీసం 1000 కోట్ల రూపాయలని రైతుల కోసం కేటాయించలేరా? వాళ్ళ బిడ్డల కోసం కేటాయించలేరా? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళ అప్పుల పాలు కావాలా? మరణ శాసనానికి దూరం కావాలా? లేకపోతే వాళ్ళు బజారున పడాలా? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా చేమకుట్టినట్లు లేదు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటెండ్ ప్రకారం పొగాకు ఎప్పటికి కొంటారో తెలియని పరిస్థితి నెలకొంది. గతేడాది కంటే ఈసారి పెట్టుబడి కేజీకి 30 రూపాయలు పెరిగితే ధర కేజీకి 70 రూపాయలు తగ్గింది. కేజీ పొగాకుతో సుమారుగా 1000 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి ద్వారా వ్యాపారులు 24,000 సంపాదిస్తున్నారు. అదే కేజీ పొగాకు రైతులకు దక్కుతున్నది మాత్రం 200 రూపాయల్లోపే. ఇదెక్కడి న్యాయం అనేది రైతులు సూటిగా వేస్తున్న ప్రశ్న. పొగాకు రైతులు ఇప్పటికే ఓసారి వైఎస్ జగన్ ని కలిశారు. ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులకు అండగా నిలుస్తూ ఎక్కడికక్కడ దీక్షలు, గర్జనలు, ఆందోళనలు చేస్తోంది. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో నేరుగా జగన్ రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 5న పొగాకు రైతులకు మద్దతుగా దేవరపల్లి పొగాకు బోర్డుకొస్తున్నారు. మిర్చితో సహా చాలా పంటలకు మద్దతు ధర రాని సమయంలో జగన్ రంగంలోకి దిగిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతులకు న్యాయం జరిగింది. ఈసారి కూడా పొగాకు రైతులకు న్యాయం చేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచేందుకు జగన్ వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.